హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంది. జుట్టు పెరగడం కంటే ముందుగా ఉన్న జుట్టు ఊడకుండా చూసుకోవాలి. మన బిజీ లైఫ్లో హెయిర్ కేర్ తీసుకోవడం కూడా మర్చిపోతున్నాం. కొంచెం శ్రద్ధ చేసి హెయిర్ రాలడాన్ని ఆపడంలో అద్భుతంగా పనిచేసే ఒక హోమ్ మేడ్ ఆయిల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి. మందార పువ్వులు, మందార ఆకులు, గోరింటాకు, కరివేపాకు, పచ్చి ఉసిరికాయలు, ఎండిపోయిన ఉసిరికాయ ముక్కలు, ఇంకా అలోవీరా. పచ్చి ఉసిరికాయ కానీ ఎండి ఉసిరికాయ కానీ రెండిట్లో ఏదో ఒకటే తీసుకోవచ్చు, రెండు ఉన్నా రెండు పెట్టుకోవచ్చు. ఇది రోజ్మెరీ లీవ్స్. రోజ్మెరీ డ్రై లీవ్స్ జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ముందుగా కొబ్బరి నూనెని గిన్నెలో వేసుకొని వేడి చేయాలి. ఎక్కువ వేడెక్కకుండా ఈలోపే కరివేపాకు, గోరింటాకు, కల్లబంద ముక్కలు, మందార పువ్వులు, మందారాకులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫ్రై చేసినట్టుగా వేపుకోవాలి. ఇలా 4 నుంచి 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. రోజ్మెరీ లీవ్స్ లాస్ట్లో వేసుకోవాలి. చూసారా, ఇలా కలుపుతూ వేయించినట్టుగా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల్లో ఆయిల్ మొత్తం రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఇంత సింపుల్గా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోతుందంటే మీరు మాత్రం లేట్ చేస్తారా? అస్సలు చేయొద్దు, వెంటనే ట్రై చేయండి. ఇది పూర్తిగా సహజ పదార్థాలతో తయారు చేసిన ఆయిల్. ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు స్కాల్ప్కి మర్దన చేయండి. కనీసం 1 గంట వదిలి తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేస్తే కొద్ది రోజుల లోపలే మీకు జుట్టులో మార్పు కనిపిస్తుంది. జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా మారుతుంది. కెమికల్స్ లేని 100% హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే ఇంటి నివారణ ఆయిల్ మీకు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అందిస్తుంది. నన్ను నమ్మండి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. ఈ మధ్యన 2 సంవత్సరాల నుంచి నేను ఎక్కువ శ్రద్ధ తీసుకోవట్లేదు. మీకు చూపించడం కోసం మళ్ళీ మొదలు పెట్టాను. లాస్ట్లో మెంతులు వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఆయిల్లోనే వేపాకులు కూడా వేసుకుంటే డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. నా దగ్గర వేపాకులు అవైలబుల్ లేవు, నీమ్ ఆయిల్ ఉంది. దాన్ని నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ని వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, ఆయిల్ ఎంత మంచి కలర్ వచ్చిందో. స్మెల్ కూడా ఒక అరోమా ఫీల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అంతటిని ఒక క్లాత్లో వేసుకుని ఫిల్టర్ చేసుకొని గట్టిగా పిండేసి తర్వాత అదంతా కూడా ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ ఐడియా ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా? మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియచేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంటిల్లిపాది మొత్తం వెంటనే ఆయిల్ అప్లై చేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం సేపు అలా మర్దన చేసుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా అద్దరిపోయింది. ఫ్రెండ్స్, బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఆ వాటర్ 1 గ్లాస్ తీసుకొని అందులో రోజ్మెరీ లీవ్స్, డ్రై లీవ్స్ ఉన్నాయి కదా, అవి 1 స్పూన్ వేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు మరగనివ్వాలి. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి ఒక స్ప్రేయర్ బాటిల్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఈ వాటర్ని ప్రతిరోజు మనం జుట్టు కుదుళ్ళకి స్ప్రే చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే జుట్టు పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రకంగా మనం జుట్టుని
రాలకుండా ఉండడానికి కంట్రోల్ చేయడం కోసం మనం ఏం కేర్ చేసినా కూడా బయట నుంచే చేస్తున్నాం, అంతేనా? ఇప్పుడు మనం లోపల నుంచి కూడా చేయాలి, అంటే బాడీలోకి తీసుకోవాలి. అప్పుడు మనకి ఇంకా జుట్టు స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు, కరివేపాకు, క్యారెట్, క్యాబేజ్, అల్లం, బీట్రూట్ ముక్కలు ఇవన్నీ కూడా మనం జ్యూస్ చేసుకుని 2 రోజులకైనా కనీసం వారానికి 2-3 సార్లైనా తాగినట్లయితే మనం లోపల నుంచి కూడా జుట్టుకి పోషణ ఇచ్చిన వాళ్ళు అవుతాం. నేను చియా సీడ్స్ కూడా వేసుకుంటాను ఈ జ్యూస్లో. జ్యూస్ చేసిన తర్వాత అందులో లాస్ట్లో చియా సీడ్స్ వేసుకుని తాగేసేయాలి. ఇవన్నీ చేస్తాను, కానీ ఈ లాస్ట్ మాత్రం నాకు చాలా బద్ధకం ఫ్రెండ్స్. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తానమాట. కానీ మీరు అలా చేయకండి. వారానికి 2 సార్లైనా సరే మీరు ఖచ్చితంగా ఈ జ్యూస్ తాగండి. ఈ జ్యూస్ హెయిర్కే కాదు, స్కిన్ కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో హోమ్ మేడ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి. చూస్తూనే ఉండండి పార్వతి వైబ్స్.